ప్రస్తుతం మనం తాటికల్ పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం. సొసైటీ ఇన్ఛార్జ్ సిఇఓ గారు నీలం నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీ కొనుగోలు సెంటర్లో కొనుగోలు కేంద్ర వడ్ల కొనుగోలు కేంద్రం ఎన్ని ఓపెన్ చేశారు సార్? మేము నగరికల్ పరిధిలో 7 పిఎస్సిఎస్ మా తాటికల్ సంఘం తరఫున 7 పీపీసీ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో 7 పీపీసీ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. 7 పీపీసీ సెంటర్లో భాగంగానే మేము మొత్తం హెడ్ క్వార్టర్లో సింహభాగం పిఎస్సిఎస్ల ద్వారానే ధాన్యం కొనుగోలు కేంద్రాలని మేము నడుపుతుంటాం. ఇక్కడ 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 2,58,000 క్వింటాలు మేము నల్గొండ జిల్లాలోనే అగ్రగామిగా ఈ పిఎస్సిఎస్ తాటికల్ సంఘం ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక 16 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి మేము 7 పీపీసీ సెంటర్లస్ ఓపెన్ చేసినాం. దాంట్లో కలెక్టర్ గారి జిల్లా ఆదేశాల మేరకు సక్రమంగా నడిపినాం. అందరి కోఆర్డినేషన్ తోటి జిల్లా అధికారులు, ఇక్కడ నగరికల్ చైర్మన్ గారు, నగరికల్ ఎంఆర్ఓ గారు, వీళ్ళందరి యొక్క సహకారాలతోటి మేము ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షార్ట్ టర్మ్లోనే పేమెంట్ చేయడం, షార్ట్ టర్మ్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఒక నెల ఒక 30-40 రోజుల్లోనే మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి 40 రోజుల్లోనే ఈ ప్రక్రియని మేము ముగించడం జరిగింది. సార్, మీ కొనుగోలు కేంద్రాలలో అంటే ఎలాంటి సౌకర్యాల కల్పన కల్పించారు? ఇక్కడ షెల్టర్ అసలు ఫస్ట్ నామ్స్ ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్ని నామ్స్ని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగానే ఆ రైతులకు షెల్టర్ ఇవ్వాలి, ప్లస్ వాటరు, మేజర్గా ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఇవి ముఖ్యంగా చెప్పడం జరిగింది. అవి 100% మేము అక్కడ రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. సార్, మీరు కొనుగోలు కేంద్రాలలో అంటే ఏవో ఆధ్వర్యంలో కార్యదర్శి కమిటీ చేశారు. ఆ కమిటీ నియమ నిబంధనల ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టారా? ఎస్, మేము ఎక్కడైతే రైతు ఫస్ట్ ధాన్యం తీసుకురాగానే ఫస్ట్ మేము రిజిస్టర్లో నమోదు చేసుకోవడం జరిగింది. ఆ నమోదు చేసిన దాని ప్రకారంగానే మేము మ్యాచర్ చూసి ఏ రోజుకి ఆ రోజు లిఫ్ట్ చేయడం జరిగింది. సార్, అంటే కొనుగోలు కేంద్రాల్లో రైతులు మా దృష్టికి ప్రధానమైన సమస్య తీసుకొచ్చారు సార్. సమస్య ఏంటంటే హమాలీల కొరత ఉందంటున్నారు, హమాలీల కొరత ఉంటున్నాం, లారీల కొరత ఉంటున్నాం. మిల్లర్స్ సకాలంలో ధాన్యం దిగుమతి చేసుకోవడం వల్ల రోజుల తరబడిది అక్కడే కళ్ళాలలో రైతులు వెయిట్ చేయడం జరిగింది సార్. ఈ సమస్యను మీ పాలక మండలిలో చర్చించి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు సార్? మా కాడ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఎందుకంటే ఇక్కడ మిల్లర్స్ ఎక్కువ ఉన్నారు. మిల్లర్లు ఎక్కువ ఉండడం వల్ల మాకు అలాంటి ప్రాబ్లం ఎక్కడ కూడా రాలే. మిల్లర్ కోఆపరేషన్ ఇక్కడ మంచిగా ఉంటుంది. ఎక్కడ కూడా మేము అంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు అయితే ఇక్కడ ఫేస్ చేయలేము. గోనె సంచుల కొరత ఉందంటున్నారు. మరి గోనె సంచుల టెండర్ సకాలంలో పూర్తి చేశారా? మరి ఆ సమస్య ఏమన్నా వచ్చిందా సార్? గోనె సంచులు అంటే మిల్లర్ నుంచి మాకు బస్తాలు వచ్చినాయి. అవి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 46-54% అని చెప్పేసి సగం ఇవి బస్తాలు వన్ సీజన్ బస్తాలు పంపాలి, కొన్నేమో న్యూ బస్తాలు పంపాలని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ ప్రకారంగా మాకు పంపడం జరిగింది. అవి మళ్ళీ మేము రిటర్న్ కూడా అట్లాంటివి మేజర్ షార్టేజ్ అయితే రాలేదు. ఈ కొనుగోలు కేంద్రాలలో అంటే ఏఎంసీ నుంచి అందించేది తేమ యంత్రాలు కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ, టార్పాలిన్లు కానీ సకాలంలో అందించారా? మరి అట్లాంటి సమస్య ఏమన్నా మీకు ఉత్పన్నమైందా? మాకు ప్యాడీ క్లీనర్స్ ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క ప్యాడీ క్లీనర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యాచర్ మీటర్స్ కూడా ఒక్కొక్క సెంటర్కి 2 మ్యాచర్ మీటర్లు ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఏఈఓ గారు మ్యాచర్ చూడడము, మేము లిఫ్ట్ చేయడం, అవి ఇద్దరి కోఆర్డినేషన్ తోటి 100% మేమైతే చేసాం. సార్, అమాలి ఛార్జీలు భిన్నంగా వసూలు చేసిన రైతులు అంటారు సార్. ఎంత వసూలు చేస్తారు? క్వింటాల్ లెక్క వసూలు, టిక్కీ లెక్క వసూలు? కింటాలనే గవర్నమెంట్ మాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కింటాకు 45 రూపాయలు అని ఒక ఆర్డర్ కాపీ ఇచ్చింది. ఆ ప్రకారంగానే మేము అమాలికి ఇవ్వడం జరిగింది. ఎక్కువ తక్కువలు అనేది ఎక్కడ కూడా మేము ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన ప్రకారం మాత్రమే మేము అమాలి ఛార్జెస్ ఇచ్చినాం. కింటాకు 45 రూపాయలు చొప్పున. సార్, రైతులు మా దృష్టికి సమస్య ఏంటంటే సార్, ఇక్కడ ఏదైతే రైతు ధాన్యం కాంట అయిన తర్వాత మిల్లర్స్ అక్కడ పోయిన తర్వాత తేమ శాతం, పొల్లు శాతము ఉన్నదని దాని సాకుతోటి బస్తాకు 2-3 కేజీలు కట్ చేయడం జరిగింది అంటున్నారు సార్. మీరు ఇక్కడ అంటే ఏదైతే కళ్ళల్లో ధాన్యం కాంట అయిపోయిన తర్వాత ట్రక్ షీట్ కొట్టినాక కూడా ఆ సమస్య వచ్చిందంటారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించారు సార్? అవి మేము 100% తేమ శాతం ఉంటేనే మేము లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అనవసరంగా అవి తేమ శాతం లేకుండా ఎత్తి అక్కడ మిల్లర్ దగ్గర పోవడం, మిల్లర్ దగ్గర ఇబ్బంది పడటం, అలాంటివి మనం అసలు చేయడం కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ ఇన్ఛార్జ్ అనేటైనా కరెక్ట్గా ఉన్నట్లయితే అక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఈజీగా జరపడం జరుగుతుంది. దాంట్లో ఎందుకంటే రైతుని మనం లిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ మిల్లర్ దగ్గర పోవడం, కటింగ్ జరగడం అనేది మా దగ్గరనైతే నడవలేదు. అక్కడ మీరు రైతుని అసలు మిల్లర్ దగ్గర పంపం.
సార్ మీరు కొనుగోలు చేసే కొనుగోలు కేంద్రాల్లో అంటే మద్దతు ధర దొడ్డోడ్లకు ఎంత మద్దతు ధర, సన్నోడ్లకు ఎంత మద్దతు ధర? దొడ్డోళ్ళకు 23-60 రూపాయలు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇచ్చేది, 100% అవే మద్దతు ధర. బోనస్ తోటి కలిపి సన్నధాన్యానికి అయితే 23-60, 500 రూపాయలు బోనస్ ఇచ్చేది. ఆ ప్రకారంగానే గవర్నమెంట్ ప్రకారంగానే మనం నడుపుతాం. సార్ ఈ సన్నధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ అందుతుందా సార్? మా దగ్గర అందరికీ 100% క్లియర్ అయింది. మేము పోయిన వానాకాలం మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. మా తరపున మాకు 100% క్లియర్ అయింది. మన యాసంగి మేము సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలు మేము పెట్టలేదు. అవి పడుతున్నాయి కానీ కొంచెం 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి బోనస్ పడుతుంది. సార్ కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఓపెన్ చేయడం వల్ల పచ్చిదానాన్ని రైతులే కాలంలో అంటే దళారులకు మధ్యరాలకు తక్కువ రేటుకు అమ్ముకోవడం జరిగింది అంటున్నారు సార్. మళ్ళీ అదే ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల తరలించారంటున్నారు. మారు పేర్లతో మరి అదే సెంటర్లో అమ్మినాను అంటున్నారు సార్. మరి వీటిపై మీ సొసైటీ పర్యవేక్షణ ఎలా ఉంది సార్? మా సైడ్ అంటే కొంచెం ముందస్తుగా సెంటర్లు ఓపెన్ చేసినట్టయితే కొంచెం ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. బహుశా కొంచెం అడ్వాన్స్గా తీసుకున్నట్టయితే రైతు కూడా బయట అమ్ముకోకపోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాలు 7 ఓపెన్ చేసినారు సార్. ఈ 7 పర్యవేక్షణలో అంటే డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎలా పర్యవేక్షించారు? రైతులకు వీళ్ళు అందుబాటులో ఉన్నారా సార్ ఈ పాలక మండలి? ఉన్నది. మా చైర్మన్ గారు మాకు డైరెక్టర్లకి ఒక్కొక్క సెంటర్కి ఇద్దరిని ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక డైరెక్టర్ని ఒక 2 సెంటర్లకు కూడా పర్యవేక్షించాలని చెప్పేసి మా పాలక మండలి తీర్మానం చేశారు. ఎక్కడ కొన్ని సెంటర్లకు ఒక చోట ఇద్దరిని కూడా వేయడం జరిగింది. అవి పాలక మండలి సపోర్ట్ తోటి ఒక డైరెక్టర్లు కూడా పర్యవేక్షించారు మా దగ్గర. సార్ మీరు అంటే ఈ రైతు ధాన్యాన్ని తూకం ఎంత వేశారు? ఆ బస్తా ఖరీదు ఎంత తీశారు? 40 కిలోల 650 మేము బస్తా తూకం వేస్తాం. అలా 40 కిలోలు మిల్లర్ వారు తీసుకుంటారు, 650 బస్తా తూకం కింద తీసుకుంటారు. సార్ ఈ కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు ఖాతాలో ఎంత కాలంలో డబ్బు జమ చేస్తున్నారు? మా దగ్గర అయితే ఒక 5 డేస్ నుంచి 10 డేస్ ముందస్తు కొనుగోలు చేసిన వాళ్ళ వరకు ఆ ట్రక్ షీట్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఈరోజు లిఫ్ట్ అయితే ఒక 3 డేస్లోనే వాళ్ళకి పేమెంట్ జరుగుతుంది. అక్కడ రైతులు ఏదైనా ఆధార్ లింక్ లేకపోతే బహుశా ఏదైనా 10 ఫార్మర్స్ అయి ఉంటే మాత్రమే ఒక 5-10 రోజులు లేట్ అవ్వడం జరిగింది. సార్ ఈ సొసైటీ పరిధిలో రైతుల సభ్యత్వాల సంఖ్య ఎంత? 3800. మా దాంట్లో ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ ఉన్నటువంటి మెంబర్షిప్లు అయితే 3800 మెంబర్షిప్స్ ఉన్నాయి. 13 మంది మా దగ్గర డైరెక్టర్లు ఉన్నారు, అందులో ఒక చైర్మన్ ఉన్నారు. సార్ మీ సొసైటీ పరిధిలో రైతుకు సభ్యత్వం కల్పించాలంటే రైతు ఎంత భూమి కలిగి ఉండాలి? సభ్యత్వ రుసుము ఎంత చెల్లించాలి? భూమి ఎంత అనేది దానికి లిమిటెడ్ అనేది ఏం లేదు. బట్ కాకుంటే 100% పాస్బుక్ అయితే కంపల్సరీ ఉండాలి. అది 5 గుంటలు ఉన్నాయి, 10 గుంటలు ఉన్నాయి, 20 గుంటలు ఉన్నా పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడికి వస్తే కంపల్సరీ మేము మెంబర్షిప్ ఇస్తాం. సొసైటీ పరిధిలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించింది, ఎంతవరకు అయింది? ఇంకెంతమందికి కాలేదు? 2 లక్షల రుణమాఫీ అయితే మాకు ఒక 60-70% అయింది. ఇంకా 30% అయితే మిగిలి ఉంది. సరే ఈ అంటే ఇంకా 60% అయింది అంటున్నారు, 40% కాలేదంటున్నారు. కానీ రైతులకు మీ పాలక మండలి ఏమైనా చర్చ జరిగిందా? ఆ చర్చ జరిగితే ఆ చర్చను మీరు ఇప్పుడు ఈ పాలక మండలిలో చర్చించిన అంశాన్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఏమైనా నివేదిక పంపారా? 7 పంపించినాం. ఆల్రెడీ 2 లక్షల పైబడి ఉన్న వాళ్ళకి అమౌంట్ కట్టుకోమంటే కొంతమంది పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా 2 లక్షల లోపు కానీ 2 లక్షల లోపు ఉన్న క్యాండిడేట్ల మొత్తం మేము పైకి లిస్ట్ చేసి పంపించినాం. సో అది ప్రొసీడింగ్ ప్రాసెస్లో ఉందని చెప్పారు, అది వస్తుండొచ్చు. సార్ ఈ సొసైటీ పరిధిలో ప్రధానమైన పంట ఏమేస్తారు? ఇక్కడ వరి వేస్తారు, ఎక్కువ పంట వరి. సార్ ఈ ప్రధానమైన అంటే ఈ రైతు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఇక్కడ ఏమైనా నాబార్డు నుంచి ఏమైనా గోడామ్స్ నిర్మాణం జరిగిందా? జరిగితే ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తున్నాయి ఆ గోడామ్స్? ఇక్కడైతే గోదామ్స్ ఏం లేవు ఇక్కడ నియర్ బై. సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ పరికరాలు ఏమైనా అందిస్తున్నారా? అందిస్తే రైతులకు ఎలాంటి సేవలు ఈ సొసైటీ అందిస్తుంది రైతులకు? మేము పంటకు ముందుగా జిలుగు, జనుము అవి ఇవ్వడం జరుగుతుంది. జిలుగు సబ్సిడీ వస్తుంది. 24,500 రూపాయలు ఉన్నటువంటి జిలుగు 2,200 రూపాయలకు సబ్సిడీ వస్తుంది. 50% సబ్సిడీ జిలుగు మాత్రమే సబ్సిడీ వస్తుంది. సార్ రుణాలు ఏమేమి ఇస్తున్నారు? అంటే స్వల్పకాలిక రుణాలు కానీ, మధ్యకాలిక రుణాలు కానీ, దీర్ఘకాలిక రుణాలు రైతులకు ఎలాంటి సేవలు అందిస్తుంది ఈ సొసైటీ? ఈ సొసైటీలో 3,50,00,000 వరకు ఇక్కడ లోనింగ్ ఎస్ఏఓ లోన్ ఉంది. సో అది మొన్ననే రుణమాఫీ తర్వాత ఒక 2 కోట్లు ఇంకా లోన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ స్వల్పకాలిక రుణాలు ఇస్తున్నాం. దీర్ఘకాలిక రుణాలు కూడా అకార్డింగ్ టు విత్ థ్రోయింగ్ సొసైటీ ద్వారా మేము బ్రాంచ్లో అవి దీర్ఘకాలిక రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ స్వల్పకాలిక రుణాలు ఎంత మేరకు ఇస్తున్నారు? అవి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత?
1,50,000 వరకు మేము లిమిట్ వరకు ఇచ్చేస్తున్నాం. అది నబార్డ్ రూల్స్ ప్రకారం మనకు 1,50,000 వరకే లిమిట్. అది 7% ఇంట్రెస్ట్ తోటి మేము ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇన్ టైంలో కడితే కేంద్రం నుంచి రిబేట్ అందుతుందా? ఎస్ వస్తుంది. 3% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రిబేట్ వస్తుంది. అవి చాలామంది స్వల్పకాలిక రుణాలు ఇప్పుడు చాలామంది అప్డేట్ గతంలో పోలిస్తే దానికంటే ఇప్పుడు చాలా మేరకు ఫోన్లలో కానీ ఇక్కడ సొసైటీకి కానీ వచ్చి పే చేయడం జరుగుతుంది. వాళ్ళకి చాలామందికి కూడా 3% రిబేటు రిటర్న్ వచ్చి చాలామందికి వచ్చింది. సార్ దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ లోన్లు రైతులు ఇస్తలేరు అంటున్నారు. అంటే పాడి పరిశ్రమ పశుపోషణ తగ్గిపోయింది. అది పెంపొందించడానికి బర్రెలు కానీ గొర్రెలకు కానీ కోళ్ళ పెంపకానికి ఏమైనా ప్రోత్సాహం అందిస్తుందా ఈ సొసైటీ నుంచి? రైతుల్లో ఎలాంటి స్పందన ఉంది? ఇక్కడ నుంచి మేము బ్రాంచ్ ద్వారా ఎన్డీసీసీబీ బ్రాంచ్ ద్వారా బర్ల లోన్లు ఇప్పించినాం. మా దగ్గర సొసైటీలో ఎస్ఏ క్రాప్ లోన్ తీసుకున్న చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంది. మాకు బర్ల లోన్ కావాలి, గొర్రెల లోన్ కావాలంటే మేము బ్రాంచ్ వరకు సపోర్ట్ చేసి అక్కడ వాళ్ళని మోటివేట్ చేసి చాలామంది రైతులకు ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకి క్రాప్ లోన్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఒక 30-40% కూడా మేము గొర్రెల బర్ల లోన్ అయితే ఇప్పించినాం. సార్ మీ సొసైటీ పరిధిలో సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తున్నా? ఆ మీటింగ్లలో పంట మార్పిడి విషయంపై ఏమైనా చర్చ జరుగుతుందా ఈ పాలక మండలి? మేము సంవత్సరానికి 2 సార్లు జనరల్ బాడీ మీటింగ్ పెడతాం. 3 మంత్స్కి ఒకసారి ఎంసీ మీటింగ్ పెడతాం. ఇందులో ఏ రైతుకైనా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మాకు చెప్పమని చెప్తాం. 100% మేము ఫెర్టిలైజర్స్ ఇక్కడ ఇస్తున్నాం. 100% మేము ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో జిల్లాలోనే ఒక సింహభాగంగా మేము పిఎస్ఎస్ ఆర్టికల్ ద్వారా మంచిగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ సార్ ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోయింది. భూసారం తగ్గిపోవడం వల్ల ఎక్కువ పెస్టిసైడ్ వాడుతున్నారు. ఆ పెస్టిసైడ్ ఎక్కువ వాడడం వల్ల దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి, ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నాయి. పెస్టిసైడ్ను తగ్గించి కృత్రిమ ఎరువులను పెంపొందించడానికి మీ సొసైటీ పాత్ర ఏంటి? మేము కృత్రిమ ఎరువులు అంటే జనరిక్ మెడిసిన్స్ ఇప్పుడు వచ్చినాయి కాబట్టి కృత్రిమ ఎరువులు అంటే మామూలుగా జనరల్గా ఇప్పుడు ఈ ప్యాడీ ఇక ఈ బెల్ట్ అంతా కెనాల్ బెల్ట్ కాబట్టి ఎక్కువ శాతం వరినే ఎక్కువ సాగు చేస్తారు. అయితే ఇవి అన్నీ ఫేస్ చేయాలంటే పంట మార్పిడి చేసుకోవడం అనేది కంపల్సరీ అవసరం. అది సార్ 6 కాలాలు పండించిన రైతు అకాల వర్షాలు ప్రకృతి వైపరీత వల్ల కన్నీరు పంట అంటే అక్కడ నష్టపోయి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి కన్నీరే మిగులుతుంది రైతుకు. రైతుకు అంటే మీరు ఏదైతే రుణాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా పంట బీమా ఏమైనా ప్రోత్సాహం పంట బీమా చేస్తున్నారా? అలాగే ఇన్సూరెన్స్ ఏమైనా సదుపాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా మేము ఎస్ఏఓ క్రాప్ లోన్ ఇచ్చినప్పుడు ప్రతి రైతుకు జీజేపీఎస్ పాలసీ అని ఉంటుంది, జనతా పాలసీ అని. అందులో 6 రూపీస్ కట్ అవుతుంది. ఇన్ కేసు ఏదన్నా డెత్ కేసులు కానీ యాక్సిడెంటల్ కానీ ఇష్యూస్ జరిగితే వాళ్ళకి ₹1,00,000 క్లెయిమ్ కావడం జరుగుతుంది. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అంటే అవగాహన కల్పించే విషయంలో అంటే ఏది పరికరాల విషయంలో కానీ సబ్సిడీ విషయంలో పచ్చిరొట్ట కానీ జల్లు కానీ ఇవి ఏ విధంగా అందుతున్నాయి? మీరు సొసైటీలో ఖరీఫ్ రబీ సీజన్లో అందుబాటులో ఉంచుతున్నాయా? ఉంచుతున్నాం. మేము ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఆ కండక్ట్ చేసినప్పుడు మేము డైరెక్టర్ల ద్వారా ప్రతి రైతుకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో మేము 16 రెవెన్యూ గ్రామాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క విలేజ్కి 5 నుంచి 10 మంది ఆ గ్రూప్లో ఉంటారు మెంబర్స్. ఆ గ్రూప్లోకి మేము 100% ఈరోజు జిలుగు వచ్చింది, పిండి బస్తాలు ఉన్నాయి, తీసుకెళ్ళండి, అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మేము మెసేజ్ పాస్ చేయడం జరుగుతుంది. సార్ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ నాబార్డు గ్రాంట్ కానీ ఈ సొసైటీకి ఎలా అందుతుంది? ఈ సొసైటీ ఎలా బలోపేతం? ఇప్పుడు ఈ సొసైటీలు 100% బలోపేతం కావడానికి మీరు చెప్పినట్టు ధాన్యం కొనుగోలు కేంద్రాల మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. వాటి ద్వారానే కొంచెం ఈ సొసైటీలు అనేది కొంచెం బలోపేతం కావడానికి కారణం అవుతుంది. సార్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంటే 311 ఎఫ్పిఓలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ విస్తరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే సొసైటీలను ఇంకా బలోపేతం చేయాలి, ఏదైతే రెవెన్యూ గ్రామాల్లో ఇంకా రైతులకు అందుబాటులో ఉండాలి, ఆ సొసైటీల బలోపేతానికి 15 నుంచి 20 లక్షల ప్రోత్సాహకాలు ఇస్తారు, ప్రైవేట్ భాగస్వామ్యం కల్పిస్తుంది. ఈ ఎఫ్పిఓలను మీ సీఓగా మీకు ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విస్తరణ జరిగే అవకాశాలు మీకు ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి? దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందంటారు? ఉన్నాయి. ఫార్మర్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి ఇప్పుడు పిఎస్సిఎస్ఎల్ వాళ్ళకు సపరేట్గా కొంత ఫండింగ్ ఇచ్చేసి అవి సొసైటీ తరపున అది ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి ఇంకా కూడా రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి అవి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఏరియాలో కట్టంగూరు, శాలిగవరంకి వచ్చింది. మేము కూడా ప్రపోజల్ పంపించినాం. మాకు కూడా వస్తే మేము కూడా ఓపెన్ చేసి ఇంకా రైతులకు సేవ చేయడానికి దాన్ని ఓపెన్ చేయడానికి మేము కూడా రెడీలో ఉన్నాం. సార్ 44 జీవో ప్రకారం ఎస్ అంటే మీ సహకార సిబ్బంది కానీ సిబ్బంది సిఇఓ సిబ్బంది జీతభత్యాల విషయంలో గ్రాట్యుటీ బెనిఫిట్ విషయంలో మీకు ఎలాంటి అంటే ఈ సొసైటీ నుంచి మీ జీతభత్యాల సకాలంలో 44 జీవో ప్రకారం అందుతున్నాయా? 44 జీవో ప్రకారము మాకు కొంతమందికి ఇంప్లిమెంటేషన్ జరిగింది, కొంతమందికి ఇంప్లిమెంటేషన్ జరగలేదని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే 44 జీవో ఇంప్లిమెంటేషన్ ద్వారా కొన్ని అనర్థాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
అవి మరి ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ చేస్తే 44 జీవో ప్రకారం మరి మాకు కూడా కొన్ని బెనిఫిట్స్ మాకు పే స్కేలు డిసైడ్ చేసి మాకు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని మా స్టాఫ్ సిబ్బంది కోరిక. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న సీఈఓలు కానీ సిబ్బంది కానీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఏమైనా ఇన్సూరెన్స్ సదుపాయం ఉందా? మీకు ఎలాంటి సదుపాయాలు మీకు లేని లోటు ఉంది? మాకు ఎలాంటి ఇన్సిడెంట్స్లు అయితే లేవు. మా స్టాఫ్ కానీ మా పిఎస్సిఎస్ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు అంటే కనీసము ఇదే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఎవరికైనా రిస్క్ జరిగినా కూడా వాళ్ళకు ఒక సెక్యూరిటీ అనేది లేకుండా అయిపోయింది. అవి అందరూ చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఇలా ఉద్యోగం చేస్తున్నారు. సరే వాళ్ళు ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల నిరుద్యోగ యువతకు ఇబ్బంది తట్టుకోలేకనే ఇలా ఉద్యోగాలు చేసిన మాట వాస్తవమే. బట్ కానీ వాళ్ళకి రిస్క్ అలవెన్సెస్ కానీ ఏదైనా యాక్సిడెంటల్ కానీ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు కొంచెం వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని చెప్పేసి మీ తరఫున పెట్టుకుంటాం. సార్ అదే 44 జీవో ప్రకారం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సహకార సోదరులు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ 44 జీవో విడుదల చేశారు. ఆ జీవో ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే సహకార సొసైటీలో కొంచెం సీఈఓలు కానీ అక్కడ సిబ్బంది కానీ అక్కడ ఆ సొసైటీలో ఆర్థికంగా నష్టపెడుతుంది అవకతవకలు జరిగి అక్కడే ఏళ్ళ తర్వాత తీసేయడం వల్ల ఆ సొసైటీలో బలోపేతం కాబట్టి బదిలీలు చేస్తామని దాని ఉద్దేశం. సార్ ఈ బదిలీలో మీరు స్వాగతిస్తున్నారు? ఎస్, బదిలీలు స్వాగతిస్తాం. బదిలీలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్కొక్క సొసైటీ ఏదైనా బలోపేతం కావాలంటే కూడా బదిలీలు అవసరమే. ఒక్కొక్క చోటన ఉన్నా కూడా కొన్ని వాల్యూస్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. బట్ కానీ ఆ బదిలీ చేసే ముందు వాళ్ళకంటూ ఒక పే స్కేల్ కానీ బేసిక్ పే కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగితే ఆయనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంది ఆయన ఏంది అనేది ఒక ఫిక్సప్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది. సార్ మీ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులకు ఇన్సూరెన్స్ విషయంలో కానీ వాళ్ళకి ఏమైనా అకాల ప్రమాదం ఏమైనా కనిపిస్తుందో సొసైటీ? మేము ఎస్ఏవో లోన్ తీసుకున్నప్పుడు ఒక ₹6 కట్ చేసి జనతా పాలసీ కింద ఒక రీసెంట్గా ఒక 2-3 కూడా జరిగితే కూడా వాళ్ళందరూ క్లెయిమ్ చేయడం జరిగింది. ₹1,00,000 100% వస్తుంది. అది ఇన్సూరెన్స్ బీమా. సార్ ఇంకా ఈ సొసైటీని బలోపేతం చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సౌకర్యాలు కావాలని? ఇంకా కూడా ఇప్పుడు సబ్సిడీస్ అనేది కొంచెం ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఆ రైతులు కూడా ప్రైవేట్ పరమైనటువంటి ఈ పెస్టిసైడ్ షాపులను కానీ ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులను కానీ నమ్మకుండా ఉండాలంటే మాకు గతంలో ఇచ్చినటువంటి సబ్సిడీస్ ఇస్తే మళ్ళీ ఈ సంఘాలు కూడా ఇంకా కొంచెము బలోపేతం కావడానికి బాగుంటుంది. సార్ మీ ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో రైతులకు మీరు ఇచ్చే అంటే రుణాలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ పరికరాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి? రైతులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది? గతంలో బోర్వెల్ అవి ఇవి సబ్సిడీస్ ఉండేది. ఇప్పుడు ఏమైనా విత్తనాల పరంగా చూస్తే ఒక జిలుగు ఒకటే మనకు సబ్సిడీ పరంగా వస్తుంది. ఆ జిలుగు మాత్రమే మనము ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.